హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి నిన్నైతే మనం కిచెన్ బాస్కెట్ సంబంధించిన షీట్లన్నీ సరిపెట్టి మనం రెడీ చేసాం అనమాట. ఈరోజైతే ఫినిషింగ్ చేసి మన డోర్లు అనేది అదే బాస్కెట్ అనేది మనం బిగడం జరిగింది. బాస్కెట్లో వర్క్ అయితే అయిపోయింది. ఇంకా హ్యాండిల్స్ ఒకటి వేసుకుంటే ప్రొఫైల్ హ్యాండిల్స్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకైతే ఫినిషింగ్ చేసి అయితే ఎక్కిచ్చేసాము. ఇక ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 డోర్లు, ఇక్కడ 1 డోరు. ఈ డోర్లు కూడా మనం గోల్డ్ పీసులు అంటించి రెడీ చేసాం అనమాట. అవి కూడా మనం పాలాలు అంటించేసుకొని ఇవి కూడా బిగించేస్తాం. అదే ఇది కూడా మరి సార్ ఇంకా రాలేదు, వస్తున్నారు. వస్తే ఇది 2 కనుక్కొని ఇది ఓకే అంటే 2 డోర్లు పెట్టేస్తాం. లేదు వద్దనుకుంటే ఇంకా అది కార్నర్ తీసేయడమే. ఎందుకంటే మళ్ళీ షింక్ పెట్టాలి. ఇక్కడ షింక్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ మనకి లెంత్ ఉండదు, మళ్ళీ చాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. అందుకే సార్ వచ్చిన తర్వాత మనం ఫైనల్ చేద్దామని ఆగామన్నమాట వీటి గురించి. లేదంటే అయిపోయేది ఇది కూడా అసలు ఈరోజు కంప్లీట్ అయిపోయేది. అలాగే ఇప్పుడు మనం ఈ డైనింగ్ హాల్ దగ్గర ఇక్కడ కబోర్డ్ ఉంది, దానికి సంబంధించిన డోర్స్ అయితే నిన్న అంటించాము. ఈరోజు అయితే ఫినిషింగ్ చేస్తున్నాం అనమాట. అవి ఫినిషింగ్ చేసిన తర్వాత మనం ఆ కబోర్డులో బిగిచ్చేస్తాం అనమాట. ఇవి కూడా ఇంకా అలాగే ఆ పై డోర్లు కూడా ప్రొఫైల్ డోర్స్ అంటే మనం గ్లాస్ డోర్స్ అనమాట. ఇదిగోండి అవి కూడా రెడీ చేసాం. అవి కూడా ఫినిషింగ్ చేస్తున్నారు మిషన్తో. సేమ్ ఆ పండు ఇది వచ్చేసరికి మనకి ఫినిషింగ్ చేసే మిషన్ అంటే ఇది తిరిగిద్ది అసలు ఆయిల్. అందుకే ఆయిల్ రాసుకో అన్న పెట్టు ఆన్ చేయి. అది ఓన్లీ మన ఫినిషింగ్ చేయడానికి మనకి తేలిగ్గా ఉంటుంది అనమాట ఈ మిషన్. ఇంకోసారి ఆడిచ్చు సరిపోద్ది, అవసరలేదా? కరెక్ట్గా మనకి లెంత్ కరెక్ట్గా వచ్చేద్ది. అంటే ఇలా పట్టుకోకుండా ఇంకా మిషన్తో అయితే చేస్తున్నాము. ఇది ఫినిషింగ్ అయిపోతే ఇవి కూడా మనం ఇలాగ బొందులు బిగించేసుకొని ఆల్రెడీ దానికైతే బిగించాం. ఇలా బొందులు వేసేసుకొని మనం బిగించేస్తే ఇవి వర్క్ అయిపోద్ది. ఇంకా అలాగే మనం దేవుడి మందిరం కూడా నిన్న అన్నీ అంటించాము. పొద్దున్నే లేగానే ఇంకా ఇది కూడా మనం బిగించేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన డోర్లు కూడా మనం కటింగ్ చేసామండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి కిచెన్ సింక్ దగ్గర, ఇది వచ్చేసరికి దేవుడి మందిరం డోర్లు. ఇవి అయితే గోల్డ్ అంటించాం. ఇంకా భోజనం చేసిన తర్వాత ఈ గోల్డ్ పీసులు తీసేసి ఫినిషింగ్ చేసి పెంటు బ్రాక్ కూడా మనం అంటించేస్తాం అనమాట. అలాగే దీనికి సంబంధించిన బాస్కెట్ కూడా మనం తయారు చేసాం, అది కూడా చూపిస్తాను మీకు. ఇదైతే ఆ బాస్కెట్, అది కూడా మనం పొద్దున్నే అన్నీ వేస్తాం అనమాట. అయితే అదే బిగించాము. ఇప్పుడు ఇది కూడా అవుట్ సైడ్ కూడా మనం వైట్ అంటించుకున్నాం అవుట్ సైడ్. ఇప్పుడైతే ఇది కూడా మనం ఫినిషింగ్ చేసుకొని ఎదర ముక్క కూడా కొట్టేసి ఇది కూడా కంప్లీట్ చేసేయచ్చు. అలాగే మనకి ఈ గోడ ప్యానల్ అయితే మనం చేయించాము ఇంతవరకు. అయితే ఇంకా సార్ వచ్చిన తర్వాత మనం ఏ లెంత్లో కావాలి, ఇది ఫోటో సైజు అంతా అని అడిగి మనం ఇక్కడ ఫోటో వరకు మన గ్యాప్ వదిలేసి మిగతాదంతా గోడ ప్యానింగ్ అయితే చేసేస్తాము. ఇది ఈ వరకు అయిపోద్ది. నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు చాలా వరకు అయితే అయిపోద్ది. ఉంటే ఏమన్నా రేపు ఏమైనా ఉంటే కొంత వర్క్ అయితే ఉంటుంది. ఇంకా అవ చేసేసుకొని రేపుతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది ఇంకేమన్నా సార్ వచ్చిన తర్వాత పని పెంచితే కనుక పని పెరిగిద్ది. ఇదండి మరి వర్క్ అయితే పచ్చిలిపట్నంలో ఇంకా మనకి ఒక రోజు 2 రోజుల్లో మనకి కంప్లీట్ అనేది అయిపోద్ది మొత్తం వర్క్ అయితే. ఇదైతే మనం ఈ గాడ్ ప్యానలింగ్ అయితే కొట్టేసామండి మొత్తం. అయితే ఇప్పుడు ఇదైతే ఫోటోకి కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన సైజు వరకు మనం పెట్టి మిగతాదంతా ప్యానలింగ్ అయితే చేసాం. ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అయితే. ఇంకా ఈ కింద వచ్చేసరికి మనకి సోఫా వస్తుంది కాబట్టి ఇంకా హైట్కి ఎందుకు వేస్ట్ కొట్టద్దు అని చెప్తే ఇంకా మనం కూడా వేయలేదు. మేమైతే ఫుల్గా వేస్తామని అన్నాం, అయినా వద్దన్నారు. ఫుల్గా వేసి ఉంటే ఇంకా సోఫా ఉంటుంది. ఇకైతే ఇదైతే మనకి కంప్లీట్ అనేది అయిపోయింది ఇది. ఇక అలాగే దేవుడి మందిరం కూడా మనం దానికి సంబంధించిన బాస్కెట్ కూడా మనం బిగించి అన్ని రెడీ చేసాము. ఈ ఛానల్స్ అన్నీ బిగించేసాము. ఇక ఫ్రంట్ సంగ్లాస్ అంటించాం. అది రేపు మార్నింగ్ ఫినిషింగ్ చేసి లోపలికి మనం ఛానల్లోకి ఎక్కిచ్చేయచ్చు. అలాగే దేవుడి మందిరం డోర్లు కూడా మనం కట్ చేసి రెడీగా పెట్టాం.
ఇది దీనికి షీట్ ఏంటనేది ఇంకా ఓల్డ్లో ఉంది ఇది. అలాగే కిచెన్లో కూడా మనకు 3 డోర్లు కావాలి. ఒక డోర్ ఇదేమో షింక్ కిందకి, ఇది వచ్చేసరికి 2 డోర్లు కార్నర్ డోర్లు అనమాట. ఇదిగోండి ఇట్లు. ఫస్ట్ మనం ఇక్కడ కార్నర్ బిగించాం, మనకి ఇక్కడ షింక్ వస్తుంది. షింక్కి అయితే మనకు సెట్ అవ్వట్లేదు. ఇక సార్ వచ్చిన తర్వాత తీసేయమంటే ఇంక మనం మొత్తం తీసేసాం అనమాట. ఇప్పుడైతే ఈ 2 డోర్లు పెట్టాం. అలాగే ఈ వచ్చేసరికి 2 బాస్కెట్లు. ఇంక ఇదంతా వాళ్ళు కబోర్డ్ అయితే పోపించలేదు, మనం అంతా ప్లేవుడ్తోనే తయారు చేసాం అనమాట మొత్తం దీని మీద. ఇక ఈ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్ అయితే వేస్తారు. ఆ మార్బుల్ వైట్ మార్బుల్ అని వేస్తారంట దీనికి. అలాగే ఇటు వచ్చేసరికి అలాగే ఇటు పక్క కూడా మొత్తం మార్బుల్ అయితే వేస్తారు. అలాగే దీనికి కూడా మనం డిష్ వాష్, ఇది డిష్ వాష్కి మనం డోర్ రెడీగా చేసాం. దానికి ఫ్రంట్ బ్యాక్ కూడా మనం అంటించాలి రేపు. అంటే ఆ 2 డోర్లతో కలిపి ఇవి కూడా మనం గోల్డ్ పీస్లు అంటించాం. ఇవి కూడా ఓటర్ తీసి ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ 3 డోర్లు ఒకసారి అంటించేస్తాం రేపు మార్నింగ్. అలాగే మనం ఈ కింద ప్లాట్ఫామ్ కూడా మనం బిగించేసాం. అలాగే దీని లోపల మనం అరలు కూడా వేసాం అనమాట. ఒక అర సామాన్లు పెట్టి సరిపోమంటే మనం ఇది కూడా వేయడం జరిగింది. అర వేసి దానికి సీట్ కూడా మనం అంటించేసాం. ఇదైతే మనం కంప్లీట్ అయిపోయింది ఇది కూడా. అలాగే ఇటు పక్క కూడా అంతే. దీనిపైన అయితే షింక్ అయితే వస్తుందండి. ఇక్కడ షింక్ హోల్ వేసుకొని ఇక్కడ షింక్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన కలెక్షన్ కూడా మొన్న లాస్ట్ టైం లాగిచ్చారనమాట. ఇటు పక్క నుంచి సైడ్ నుంచి పైపు వేస్ట్ వాటర్కి, అలాగే ట్యాపు. ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. వీటికి హ్యాండిల్స్ ఒకటి వేస్తే ఇంక మనకి ఇటు వర్క్ ఉండదు. అలాగే పైన వచ్చేసరికి అద్దాల డోర్లు, ఇవి కూడా మార్నింగ్ మనం ఫినిషింగ్ అన్ని చేసి నీట్గా ఇవైతే మనం ఈ డోర్లు కూడా బిగించేసాం. ఈ లోపల మనకి వచ్చేసరికి గ్లాస్ వస్తుంది. ఆ గ్లాసులు అయితే మనం ఆర్డర్ ఇచ్చాం. అవి వస్తే కనుక రేపు వేసేస్తాం. రేపు వేసేస్తే ఇవి కంప్లీట్ అయిపోద్ది. ఇవి అయితే మనం కవర్లు అయితే పీకాలి. ఇంక ఇప్పుడే వద్దు, పెయింట్లు అయిన తర్వాత పీకుదామని ఆగాం. ఇక పీకితే చాలా అందంగా చాలా బాగుంటుంది. గ్లాసీ అనమాట మొత్తం ఇదంతా. చాలా అందంగా వస్తుంది ఇది కూడా. అలాగే ఇప్పుడు సార్ ఇప్పుడు కింద కూడా గోడ ప్యానలింగ్ వర్క్ అయితే చేయమన్నారు. అయితే మన దగ్గర డబ్ల్యూపీవీసీ షీట్ ఉంది. డబ్ల్యూపీవీసీ షీట్ కొట్టేసి దానికి సన్గ్లాస్ అయితే అంటించమన్నారు. అంటే ఈ బ్రౌన్ కలర్ సన్గ్లాస్ అంటించమన్నారు. అయితే షీట్ అయితే లేదు మనకి, షీట్ అయితే తీసుకొస్తారు. ఇంకా ఈరోజైతే మనకి ఇంతవరకు అయితే వర్క్ అయిందండి. నిన్న కానీ ఇవాళ కానీ ఈ వర్క్ అయితే అయింది. ఇదండి దీని కంటిన్యూ వీడియో ఇంకా రేపు ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.